12 జ్యోతిర్లింగాల గురించి మనకు తెలుసు. ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయంటే లింగోద్భవం టైంలో శివుడు జ్యోతిర్లింగంగా పెద్ద అగ్నిస్తంభంగా ఆవిర్భవిస్తాడు. అదే రోజున మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాం. అలా ఆవిర్భవించిన అగ్నిస్తంభం నుంచి 64 జ్యోతులు భూమి మీద పడతాయి. వీటినే మనం జ్యోతిర్లింగ క్షేత్రాలుగా పూజిస్తున్నాం. వీటిలో 12 జ్యోతిర్లింగాలు అవి: 1 సోమనాథ్ టెంపుల్, ఇది గుజరాత్ లో ఉంది. 2 మల్లికార్జున, ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. 3 మహాకాళేశ్వర్, ఇది ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంది. 4 ఓంకారేశ్వర్, ఇది కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది. 5 కేదార్నాథ్, ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. 6 భీమశంకర్, ఇది మహారాష్ట్రలో ఉంది. 7 కాశీ విశ్వనాథ్, ఇది వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది. 8 త్రయంబకేశ్వర్, ఇది మహారాష్ట్రలో ఉంది. 9 వైద్యనాథ్, ఇది జార్ఖండ్లో ఉంది. 10 నాగేశ్వర్, ఇది ద్వారకా గుజరాత్లో ఉంది. 11 రామేశ్వరం, ఇది తమిళనాడులో ఉంది. 12 కృష్ణేశ్వర్, ఇది మహారాష్ట్రలో ఉంది. చాలా మంది ఈ 12 జ్యోతిర్లింగాలను తన జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకుంటారు.